హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. సూపర్ మార్కెట్కి వెళ్ళి వందలు పోసి ఫ్రూటీ అని, మాజా అని, స్లైస్ అని ఇలా రకరకాల బ్రాండ్స్ అయిన మ్యాంగో జ్యూసెస్ తెచ్చుకుంటాం. వాటిలో కలర్స్ ఉంటాయి, ఎసెన్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా ఇప్పుడు మనకి ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లతో ఇంట్లోనే స్వచ్ఛంగా ఎటువంటి ఎసెన్స్ కానీ ఫుడ్ కలర్ కానీ వాడకుండా ఫ్రూటీ అనేది రెడీ చేసుకోండి. ఇంటిల్లిపాది అందరూ కూడా తాగొచ్చు. ముందుగా అయితే 2 మామిడి పండ్లను తీసుకోవాలి, ఒక మామిడికాయని తీసుకోవాలి. పైన ఉన్న స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అయితే మామిడికాయ అనేది కాస్త పులుపుగా ఉన్నది తీసుకుంటే మనకి ఫ్రూటీ అనేది కాస్త పుల్లగా తీయగా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీకి 7 నుంచి 8 మంది వరకు ఈ ఫ్రూటీ అనేది తాగొచ్చు. ఈ విధంగా ముక్కల కింద అన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇందులోని 1.5 కప్పు పంచదార అనేది వేసుకోవాలి. 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే ముక్కలు మునిగే విధంగా వాటర్ అనేది వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ అనేది ఆపేయాలి. ఇక్కడ పూర్తిగా ప్రెషర్ పోయాక మూత అనేది తీసాను. ముక్కలు చూడండి సాఫ్ట్గా ఉడికాయి కదా. ఇప్పుడు వాటర్ని ముక్కల్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత ముక్కల్ని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని హ్యాండ్ బ్లెండర్తో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని ప్యూరీ లాగా రెడీ చేసుకోవాలి. అయితే మనం ఏదైతే వాటర్ని సపరేట్ చేసుకున్నామో ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఇలా హోమ్మేడ్గా రెడీ చేసుకున్న ఫ్రూటీని మనం ఒక 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు కూడా. ఈ విధంగా బీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత పులుపుని తీపిని చూసుకొని పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న మామిడికాయలు పులుపు బట్టి తీపిని బట్టి పంచదారను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మరీ చిక్కగా ఉండకూడదు, పలుచగా కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. అంటే మనం ఫ్రూటీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని ఈ విధంగా జ్యూస్ని అంతటిని వడకట్టేసుకున్న తర్వాత ఏదైనా పీచు ఉంటే పక్కన పెట్టేయండి. అంతేనండి, మనకి ఫ్రూటీ అనేది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటిల్లిపాది అందరూ కూడా తృప్తిగా తాగొచ్చు. వందలు పెట్టి కొనుక్కునే బదులు ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లతో ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ మ్యాంగో జ్యూస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.